వచ్చి మనుష్య కుమారులు ఉంటే అంచె దినాల్లో మాట్లాడతానని చెప్పావు. ఈరోజు నీ బిడ్డల్లోంచి నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఎవరు నీ బిడ్డల్లోంచి వచ్చేటువంటి ఆ వాక్యాలని పట్టుకున్నారో వారిని నాయన నిత్యత్వానికి చేర్చావు ప్రభువా, ఆవలగట్టికి చేర్చావు తండ్రి. ఓ అదే విశ్వాసముతో నాయన మేము ఇక్కడ నిలబడి ఉన్నాము తండ్రి. ఓ నిత్యంగా గడిచిన కాలమంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడవు నాయన. నీ రెక్కల చాటును భద్రపరచావు తండ్రి. ఎన్నో మేలులు ఇచ్చావు తండ్రి. ఓ దేవా దేవా దేవా, ఇదిగో శోధనలు ఎదురైనప్పటికి నాయన, వ్యాధులు ఎదురైనప్పటికీ దేవా, గలిబిల్లు వచ్చినప్పటికి దేవా, వాటన్నిటినీ చక్కపరిచిన దేవుడు నాయన. ఓ ప్రభువా, ఈ పరిచర్యను నడిపిస్తున్న విధానం బట్టి నీ స్తోత్రాలు. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చెప్పి మీకు అప్పగిస్తున్నాను. కొంతమంది బిడ్డలు, మా బిడ్డలు ఇదిగో సెలవులకు ఆయా ప్రాంతాలు వెళ్ళారు నాయన, వారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ దినాన్ని వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో చదవబడిన వాక్యం నుంచి మాతో మీరు మాట్లాడండి. కొంతసేపు నీ సిలువ జాను మరుగుపరుచుకొని ఆయన, వాతావరణం అయితే ఎంతో వ్యతిరేకంగా ఉంది నాయన, నీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. నువ్వు వాతావరణం మార్చగల దేవుడువు తండ్రి. వేడిని చల్లగా చేయగల దేవుడవు, చలిని వేడిగా చేయగల దేవుడవు. అది నీకే సాధ్యమైంది నాయన. ఓ ప్రభు, వాక్యం ఎంతుంటున్న సేపు నాయన, నీ గొప్ప ప్రసన్నత, చక్కని వాతావరణాన్ని మా పైన ఉంచండి. వ్యాధులు తొలగించండి నాయన, బలహీనలు బలపరచండి నాయన. కొత్తగా వస్తున్న వారితో మీరు మాట్లాడండి తండ్రి. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండా ప్రభువా, నీ ఆత్మతో అభిషేకించిన ఆయన కొద్దిసేపు అభిషేకించి నిలవబెట్టి వాడుకొని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనిచ్చు ఉన్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే కొత్త వారు కూడా వస్తున్నారు, ప్రభు మిమ్మల్ని కూడా దీవించునుగాక. హల్లెలూయా. మరి నిశ్చయంగా మరి మనందరం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చక్కగా మనం విందాం. విని విడిచిపెట్టకూడదు. విన్నదానిని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అనే దాన్ని పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఇందాక ఒక మాట చెప్పాను మీకు. అనేకులు ప్రారంభించి వారి యొక్క చివరి యాత్ర అధోగతుగా ముగించబడిన చరిత్రలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. కొందరు ప్రారంభం సరిలేదు కానీ అంతము మాత్రం చాలా యథార్థంగా, చాలా నమ్మకముగా దేవుని కొరకు బ్రతికిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. 6 సంఘకాలాల్లో దాచి ఉంచినటువంటి ఆ గొప్ప మర్మాన్ని ఈ చివరి కాలంలో లవోదికియాను దాటి, లవోదికి అనగా పెంతుకోస్తు, హల్లెలూయా, పెంతుకోస్తును దాటి వచ్చిన మనకు ఆ మర్మములన్నీ కూడా ఆయన మనకి మరి బోధిస్తూ మనలను తృప్తితో నింపుతూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. చూడండి పిల్లరా, మరి సోదరుడు ప్రేమజ్యోతి ఇంటి ముందుండే శివప్రసాద్ శివగారు ఇక్కడ ఉండాలి. ఎందుకంటే చక్కగా ప్రారంభించింది. రోగం వచ్చినప్పుడు ప్రభువుని కలిగి ఉంది, టెస్ట్ మనీ ఇచ్చాం, బైబిల్ ఇచ్చాం, ప్రార్థించాం. ఇక్కడ ఎన్నో కోటాలు ఏర్పాటు చేసింది, టైల్స్ వేయించింది ఇక్కడ. దేవుని స్తోత్రం. కానీ ఆమె దేవుని సంధికి రాలేదు, కానీ మన సంఘాన్ని ఎంతో ప్రేమించింది, ఎంతో గౌరవించింది. దేవుని స్తోత్రం. సంఘం కొరకు పళ్ళిరుపు మాటలు మాట్లాడేవాళ్ళు మన సంఘంలో ఉన్నారు. ఆ పళ్ళిరుపు మాట్లాడినటువంటి ఆ మాటలను కూడా ఆమె ఎదిరించి నా దగ్గర అనేక సార్లు చెప్పిన రోజులు ఉన్నాయి. అయినా ఈ సత్యం దగ్గరికి రమ్మని చెప్పాం, రాలేకపోయింది. ప్రభునందు ఆమెను ఎదిరించింది. రాత్రి మరలా వాళ్ళ అత్తగారు చచ్చిపోయింది. చూసారా, అలా వెనుక అలా దెబ్బ వెనుక కోడలు చచ్చిపోయిందనే మరి ఆమె అబ్జెక్ట్ అయ్యిందో ఏమైందో. మరి ఉదయం బోయిజ్ గారు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, శివప్రసాద్ గారి తల్లి చనిపోయిందండి. ఎంత వేదన చూడండి.
భార్య చనిపోయి అతనికి వారం అవ్వలేదు, ఇక తల్లి చనిపోయింది. ఏంటి పాస్టర్ గారు అంటే కీడు చేశాడా, మేలు చేశాడా, మంచి చేశాడా అనేది కాదు. ఎవరిను ఏ ఇంటిని ఏ విధంగా చుట్టుముడతాయో మనెవరికే కానీ బైబిల్ చెప్పింది మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన మనలను స్థిరపరిచేది, ప్రార్థనే బలపరిచేది. నిజంగా చూడండి, భార్య లేదులే, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా తల్లి నా పిల్లల్ని అంటి పెట్టుకుని ఉంటుంది, ఒక ఆడపిల్ల ఉంది, మగపిల్లోడు పర్లేదు, రోజులు పరిస్థితులు బాగాలేదు, ఒకవేళ నేను పని నిమిత్తం ఎక్కడికైనా వెళితే నా తల్లి నా కుమార్తె దగ్గర ఉంటుందని ఆ బాబు ఆలోచిస్తూ ఉండొచ్చు. అతని ఆలోచన అందకుండా దేవుడు పులి స్టాప్ పెట్టాడు అక్కడ. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి. ఏది ఏమైనా దైవ చిత్తానికి మనము తలవగ్గవలసిందే. ఎప్పుడు తన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవునామన స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమె చెప్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మరణానికి చుట్టాలు ఎవరు లేరు. ఇటు చిన్నోడా పెద్దోడా, పెళ్ళి అయ్యిందా పెళ్ళి కాలేదా, అయ్యయ్యో పాపం. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ పుట్టిన మనందరం కూడా మరణిస్తాం. మరణించే ముందు నీ గమ్యం ఎక్కడికి వెళ్తామనేది ఈ భూమి మీద జీవిస్తున్నాం చూడండి, ఈ జీవితమే తేల్చేద్ది. చాలామంది పాపం అంటున్నారు, ఎవరు చూసొచ్చారు అంటున్నారు. కానీ బైబిల్ గ్రంథాన్ని మీరు నమ్మినట్లయితే బైబిల్లో క్రీస్తునందు నిద్రించినటువంటి వారు ఎక్కడున్నారో, క్రీస్తు లేని వారు ఎక్కడున్నారో బైబిలే సాక్ష్యం. ఇదిగాక నువ్వు నమ్మకపోతే బుద్ధిహీనులు అంటారు కానీ బుద్ధిమంతులు అనరు. దేవుని స్తోత్రం. నేనంటాను, మరణము తర్వాతే అసలైన జీవితం ఉంది. దాని కొరకే ఈ భక్తి, దాని కొరకే ఈ ప్రయాస. హల్లెలూయా, చప్పలు కొట్టి ప్రభునామను మైపడదాం. హల్లెలూయా. ఎందుకంటే రేపు మనది కాదు. రేపండి ఎల్లుండని మొన్న కూడా చెప్పి, మొన్న మరి కోపెల్లి వెళ్ళాం, ఒకడే కొడుకండి, తల్లిదండ్రులు ఇద్దరు మా బాప్తిజం మారు మనసు పొందారు. నేను వివాహం కాకముందే ఆ కుటుంబం తెలుసు. మేము కోపెల్లి సువార్త చేసినప్పుడు రక్షించబడ్డాడు అబ్బాయి. ఆ అబ్బాయి మరి తర్వాత తొట్టిల్లిపోయాడు, త్రాగుబోతు అయిపోయాడు. తర్వాత మరలా దేవుని మహాకృపను బట్టి మరలా వాక్యం దగ్గర దేవుడు తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. ఒక మగబిడ్డ ఉన్నాడు, పెళ్ళిడికి వచ్చేసాడు, మంచి జాబ్ చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళ పాస్టర్ గారు కెనడీ గారు కనుక కెనడీ అడిగాడు, అబ్బాయి ఎప్పుడు వస్తావు చర్చికి? వచ్చేస్తాను పాస్టర్ గారు, ఈ సంవత్సరంలో 2026లో ఖచ్చితంగా వచ్చేస్తాను పాస్టర్ గారు చర్చికి. ఆయన 26 రాకుండానే చనిపోయాడు. ఏం రాకుండా? నీ ఊహలు ఎన్నో ఉంటాయి, నీ తలంపులు ఎన్నో ఉంటాయి. నీ కాలం ఎప్పుడు ముగుస్తుందో మన ఎవ్వరికీ, దైవజనుడే కావచ్చు, దైవజనురాలు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, ఇక్కడున్నటువంటి వాక్యము కొరకు జీవిస్తున్న ప్రజలు ఎవరైనా నిన్ను హెచ్చరించినప్పుడు దాన్ని త్రోసేయకు. ఎందుకు ఈ బ్రదర్, ఎందుకు ఈ అక్క, ఎందుకు ఈ తమ్ముడు, ఎందుకు ఈ పాస్టర్ సార్, లేక ఎందుకు ఈ పాస్టర్ గారు నన్ను ఇలా హెచ్చరించాడు అని ఒక క్షణం ఆగితే నీ జీవితం ధన్యమైపోద్ది. ఒక్క క్షణం నువ్వు దాన్ని మూసేస్తే నువ్వు మట్టిలో ఉంటావు. రేపెవరిదో మనెవరికి, ఎంతమందికి అర్థమవుతున్నమాట? నేను మిమ్మల్ని భయపెట్టట్లా, జరిగే కార్యాలను మీ ముందు ఉంచుతున్నాను. అందుకే బైబిల్ అంటుంది, నీవీ దినమందైనా సమాధాన సంబంధమైన మీరు సంగతులు తెలుసుకుంటే మీకు ఎంతో మేలు. ఈ పాస్టర్ అలాగే చెప్తారు. చాలామంది అంటారు, నేను పొట్టకుట్టికి రాలేదండి. దేవుని స్తోత్రం.
నేను పొట్టకొట్టుకొచ్చే సేవకుని గాను. దేవుడు పిలిస్తే వచ్చాం, ఒక దర్శనము కలిగి వచ్చాం. దేవుని స్తోత్రం. పొట్టకుట్టి సేవ వేరే విధంగా ఉంటుంది. ఏదో సంస్థలో జాయిన్ అవుతాడు, ఏదో ఆయనకి జీతం వస్తుంది, భార్య బిడ్డలను చక్కగా పెంచుకుంటారు. ఇది పొట్టకుట్టి సేవ కాదు. ఇది నేను మారి కొందరినైనా ప్రభు సన్నిధిలో నిలబెట్టాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ప్రత్యక్షత కలిగిన వారు ఇక్కడ ఉన్నారు, కొంతమంది బయలుపాటు లేని వారు ఇక్కడ ఉన్నారు. బయలుపాటు లేని వాళ్ళకి పాతకాలంలో చేసిన భక్తిలాగే వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఆ భక్తి నీకు ఏమాత్రం కూడా నిత్యరాజ్యానికి చేర్చదు. బైబిల్ అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం రాశాడు అక్కడ? ఆయన త్రోవల యందు. ఎన్ని త్రోవలు ఉన్నాయి? 7 త్రోవలు ఉన్నాయి అక్కడ. ఎన్ని త్రోవలు? 7 ఉన్నాయి. ఆమె చెప్పాలి. ఈ చివరి కాలముది 7వ త్రోవ నీకు ఇచ్చాడు. వాక్య బయలుపాటు కలిగి నువ్వు నడిస్తే నీవు ధన్యుడవు, మీరు ధన్యులు. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈనాడు చాలామంది నాకు కొన్ని మాటలు వినపడతా ఉన్నాయి. మేము భక్తి చేస్తుంటే శ్రమలు ఎక్కువైపోతున్నాయి, శోధనలు ఎక్కువైపోతున్నాయి, ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. మోషే కంటే ఎక్కువ వచ్చేసినాయి ఏంటి మీకు? యెహోషువ కంటే ఎక్కువ వచ్చేసినాయా? అపోస్తుల కంటే ఎక్కువ వచ్చేసినాయా? మాట్లాడరమ్మలారా. శోధనలు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు. నేను అన్నాను, భక్తి చేయటం చేతకాక అందరికి చుట్టేస్తున్నాం. దేవుని స్తోత్రం. వాళ్ళు భక్తి చేశారు, దేవుడు వాళ్ళని పోషించలేదా? వారి ఇబ్బందులు తొలగించలేదా? నీ దగ్గర భక్తి లేదు, బడాయి వెళ్ళబోతున్నావు. సారీ, ఈ మాట అన్నందుకు క్షమించండి. ప్రవక్త గారు సాక్ష్యం అని వర్తమానంలో ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. నీవు దేవునితో యథార్థంగా ఉండినచో, దేవునితో ఎలా ఉండాలంట? యథార్థంగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? దేవునితో, మనుషులతో వద్దులే, ఎందుకంటే మనుషులు బలహీనులు. మనిషి బలహీనుడిగా కనపడుతూ ఉంటాడు. సో మనుషులతో వద్దు. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు సిలువకెక్కి కొన్ని గంటల సేపు ఆ కొయ్య మీద ఆయన ప్రాణం అల్లాడిపోయిందే, ఎవరు జాలి చూపలేదే, ఎవరు దయ చూపలేదే. దాహం 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 అంటే నీకు నాకు ఇవాళ డ్రింకులు ఇస్తున్నారు, ఐస్ క్రీమ్ ఇస్తున్నారు, పిస్తా పెడుతున్నారు, బిర్యానీ పెడుతున్నారు. ఆ బాబుకి చేదు చెరకనిచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? ఆయన ఎందుకు ఆ కార్యం జరుగుతుందో ఆయన కొరకు రాయబడిన లేఖనాములను చూస్తున్నాడట. మరి ఆయన కొరకు రాయబడిన లేఖనాలు ఆయన చూస్తే మీ కొరకు ఏ లేఖనాలు ఉన్నాయి? ఏమీ లేవండి. అందుకే ఇలా ఉన్నారండి. అదేనండి. హల్లెలూయా. ఆమె చెప్పాలి. నీ లేఖనములను నువ్వు ఎరగాలి. నువ్వు లేఖనం ఎరగడం అంటే ఏంటి? నీ దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉండాలి. నీ దేవుని నువ్వు ఎరిగి ఉంటే నీకేమవుతుందో తెలుసా? నిశ్చయత. ఆమె చెప్తారా? చూడు, నా సేవ నేను ఎరిగి ఉన్నాను. అందుకే ఎలాంటి ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను అసలు పారిపోవాలి, కానీ నిలబడి ఉన్నాను. నేను ఎప్పుడు అంటరోనే, నా పక్షాన మాట్లాడేవాడు ఎవడు ఉండడు. హల్లెలూయా.
నా పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరండి. నేను ఎప్పుడు ఒంటరివాడిని, ఎరిగి ఉన్నాను ఆ మాట, నేను ఎరిగి ఉన్నాను దాన్ని. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నేను నా కోసం ఎవరో మాట్లాడలేదే అనే ఐడియా ఎప్పుడైతే వచ్చిందో ప్రభు నాకు గుర్తు చేస్తాడు, నేను ఒంటరివాడిని, నువ్వు ఒంటరోడివి. దేవుని స్తోత్రం చెప్పాలి. అయ్యా బీసిపోయి ఉన్నారండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఇది ఒంటరి ప్రయాణం, అందరూ వచ్చే ప్రయాణం కాదు ఇది. అందుకే ఇది నోహావు దినములు. నోహావు దినములలో ఏం జరిగిందో మనుష్య కుమారు దినముల్లోనూ అలాగే జరుగుతుంది అన్నాడు. మీకు ఈ ప్రత్యక్షత లేకపోతే నేనేం చేయలేను. కానీ దేవుడు ఈరోజు మిమ్మల్ని ప్రేమించి మీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఇంకొక మాట చెప్పాను కదా, నువ్వు దేవునితో యథార్థంగా ఉండినచో నీకు చెప్పకుండా ఏమీ చేయడంట ఆయన. ఈ మాట మీరు చదివారు, మీరు విన్నారు కూడా. ఆది కాండంలో నేను అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఈ సంగతి దాయను. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నానో మనం ఎన్నిసార్లు దాచేసాం, ఎన్నిసార్లు దాసాం. చిలుకూరు వస్తారు, పాస్టర్ గారికి కనబడరు. మాదేపట్నం వస్తారు, పాస్టర్ గారికి కనబడరు. కొన్ని విషయాలు చెప్తావు, కొన్ని విషయాలు చెప్పవు. కానీ ప్రభు అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు గనుక నేను ఆయనకి ఏమి దాయను. హల్లెలూయా. అంటే నీవు దేవునితో యథార్థంగా ఉంటే, హల్లెలూయా, ఆ కాలంలో ఆయనకి ఇవ్వబడిన ప్రత్యక్షతతో అబ్రహాము నిలబడున్నాడు. ఒంటరిగానేనా చెప్పాలి. ఆయన ఊరంతా వచ్చేసిందండి. మనం అనుకుంటాం కూడా, నా మీదకి ఏదైనా దెబ్బలాటుకొస్తే ఊరంతా వచ్చేయాలనుకుంటాం. అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, బెదర అంటూ ఉంటాడు. అప్పుడప్పుడు నేను ఆడికి పెళ్లి చేశాను, నేను ఈడికి పెళ్లి చేశాను, ఆడికి చేశాను, ఇన్ని పెళ్లి చేయితే రావడం. మనుషులు నమ్మకం. చెట్టు కాయలుంటే దులిపేసుకుంటారు. కాయలు లేకపోతే నీ ముఖం ఇంకెవ్వడో చూడడం. పెడితే పెళ్ళి, లేకపోతే దినం కోరతాం మనం. కానీ మనం నమ్మిన దేవుడు అలాంటివాడు కాదండో. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఇప్పుడు నువ్వు దేవునితో యథార్థంగా ఉండినొచ్చు. హల్లెలూయా. మొదట దేవుడు నీకు చెప్పకుండా దానిని ఎట్లా ఆయన చేయగలడో ఆయన చెప్పే చేస్తాడంట. మరి ఈ కాలంలో మనతో కూడా చెప్తున్నాడా, నోహాబు దినములలో ఉండునట్లు మనుష్య కుమారుని దినాలు కూడా ఉంటాయి. అందుకే మనం చదువుకున్నాం, నేను స్టార్ట్ చేస్తున్నాను అక్కడి నుంచి. మత్తయి సువార్త 21:28 మనం చదువుకున్నాం. మనము ఇవి జరుగుతాయి, ధైర్యము తెచ్చుకుని మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించిందని నేను. హల్లెలూయా. సంగమా, పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు ఆయన. చర్చులు మూయబడాలి. హల్లెలూయా. పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇడిపోవాలి. ఆమె చెప్పాలి. స్నేహాలు చేయాలి, విడిపోవాలి. ఎందుకంటే ఇది మట్టి ఇనుము కలిసిన కాలం. దానియేలు యొక్క దర్శనం. ఇది పొసగని కాలం. ఆమె చెప్పాలి. నేను ప్రార్థన చేస్తే పక్కోడికి ఇష్టం ఉండదు. మనం ఎవరో చూశారు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు, పాస్టర్ గారు కొంతమంది ప్రార్థన చేస్తుంటే అమ్మేం చెప్పట్లేదండి, ఏకీపించట్లేదండి. ఏకీపించినప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడికి వస్తుంది ఇక్కడికి అంటే ఆ వ్యక్తి ప్రార్థన చేయటం మనకు నచ్చలేదు. ఇలాంటి వాళ్ళు పరలోకం పోతారా? బైబిల్ అంటది ఆది కాలంలో వారు కూడి ఉన్నప్పుడంట ఏక మనసు, ఏక ఆత్మ వారు కలిగి ప్రార్థించారు కనుక అక్కడ ఏం జరిగిందంటే గొప్ప అభిషేకముతో నింపబడ్డారు వాళ్ళంతా. సంగమా,
వ్యక్తిని చూడకు. మనం ఎక్కడున్నామో ఒక ఆలోచన కలిగి ప్రార్థించి మనం ఏకీపించినప్పుడు ఆ దేవుడు మన మధ్యలోనికి వచ్చి మనలందరినీ సమాధానపరుస్తాడు. ఆయన ధైర్యపరుస్తాడు. ఆయన కృప చూపుతాడు. ఆయన తన మహిమతో నింపుతాడు. ఆయన హల్లెలూయా. ఆ వాతావరణం తీసుకొచ్చే ప్రజలు మీరై ఉన్నారు. చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ విడుదల సమీపించింది. మీ తలలు పైకెత్తుకోండి. హల్లెలూయా. ప్రార్థన లేకుండా తలపైకి ఎడతావా? భక్తి లేకుండా తలపైకి ఎడతావా? నమ్మకత్వం లేకుండా తలపైకి ఎడతావా? ఎడతావు, కానీ నీకు అది కనపడదు. చాలామంది దెయ్యాలు అట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అడుగు అక్కడ నిలబడి ఉన్నాడు. అడుగు అంటే మనకి ఎవరికే కనపడ్డాం. మాట్లాడాలి. ఎంతమందికి అర్థమైంది? అందుకే బైబిల్ అంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుడు నీకు కనబడాలంటే హృదయ శుద్ధి కావాలి. దేవుని స్తోత్రం. దేవునికి అటాచ్మెంట్ అయి ఉండాలి. వాక్యముతో ఐక్యమై ఉండాలి. వాక్యముతో కలిసిపోవాలి. వాక్య పాదాల దగ్గర కూర్చొని ఉండాలి. దైవారాత్రములు ధ్యానించువాడు వాడు ధన్యుడు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అలాంటి సహవాసం ఉందా మీకు ఇక్కడ? చాలా గొప్ప విలువైన దానిని పోగొట్టుకోకండి. ఇప్పుడైనా మోకరించి ప్రార్థన చేయండి. తప్పకుండా ఆయన ఆ కనికరమగల దేవుడు నీ ఒప్పుకోలును బట్టి నీ పైన జాలి చూపుతాడు. దేని బట్టండి? ఒప్పుకోలు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన ఒప్పుకోలు మీదే ఒక విజ్ఞాపనకర్త ఉన్నాడు. నేను బాగానే ఉన్నాను, నేను దొరని, నేను దొరసాన్ని అని కప్పెట్టుకుంటే గాక నీ ఒప్పుకోలు మీద ఎవరు విజ్ఞాపనకర్తలు లేరు. దేవుని నామమున స్తోత్రం. అందుకే చూడండి పిల్లరా, నేనేం చెప్తున్నాను? మేఘము ధరించుకుని క్రీస్తును ధరించి మీ తలలు పైకెత్తుకోండి. బయలుపాటుకతో ప్రత్యక్షతతో మీ తలలు పైకెత్తండి. హల్లెలూయా. ఆకాశాన్ని చూడొద్దు. తల పైకెత్తానండి, నక్షత్రాలు కనబడుతున్నాయి పాస్టర్ గారు, చందమామ కనబడుతుందండి. మన ఎవరు అంటున్నారు? పేదరాశి పెద్దమ్మంటే అందులో అంటే అంట్లు తోముతుందంట సునీల్ కూతురు. ఓలమ్మో, ఎవరు చెప్పారమ్మ నీకా? పేదరాశి పెద్దమ్మంటే సంద్రుల్లో కేకండి ఒకసారి పెద్దమ్మని. ఈ ముచ్చట్లు చెప్తాం కానీ దేవుని వాక్యాన్ని మనం చెప్పం. హల్లెలూయా. మన నిచ్చల్ పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, తన కొడుకు ముందే కొడుకు అనుకున్నాడంట ఆయన, ఆడపిల్ల అయ్యింది. నేను ఎక్కడో చెప్పాను ఒకసారి, పాస్టర్ గారు మీకులాగే నాకు కలిగింది అన్నాడు. అసలు ముందు విన్నుని ఆడపిల్ల అనుకున్నాం, మగోడయ్యాడు. రెండు యానీని మగపిల్లాడు అనుకున్నాం, ఆడపిల్ల అయ్యింది. కానీ ఆయన భార్య అట ఆ పిల్లగాడిని కంటున్నప్పుడు గర్భిణీ గాంచి 7 ముద్రలు చదువుతూ ఉందంట. అమ్మ మీరు ఎంతమంది చదివారమ్మా? బైబిలే చదవని వాళ్ళు 7 ముద్రలు ఎక్కడ చదువుతారు? ఊసులు వేసుకోమంటే మాత్రం ఎంత వాక్యం ఏమైపోతుంది? మీకు పనికిరాదా ఇది? నీ పని అయిపోయిన తర్వాత ఆ ప్రత్యక్షత గ్రంథం ఎవరైనా నువ్వు ఆ చదువుతూ ఉంటే యేసు ప్రత్యక్షమవుతాడు నీకు. యేసు నీకు బయలుపరుచుకుంటాడు. యేసు నీతో సహవాసం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇశ్రాయేలీ తల్లులు వారి గర్భిణీలుగా ఉన్నప్పుడు వారికి ఇవ్వబడినటువంటి పిల్లరా తోఫా, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు కడుపులో ఉన్నవాడు ఎవడో వాళ్ళ ప్రవచనం చెప్పేవారంట. ఈనాడు మన తల్లులు లేరు. కోడిపుంజి అడురా తింటాను, ఆడు కోడిపుంజులు అట్టుకుని వెళ్తూ ఉంటాడు. పెక్కట్టాడురా, వేసవికాలం కదా,
ఐసీ ఆడుకుందాం. నువ్వు ఆడుకోవడానికి 1100 వర్తమానాలు ఉన్నాయి. నీకు ఆ ధ్యాస లేదే. బుధవారం చెప్పాను, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ సంగతుల మీద మనసు పెడతారు. హల్లెలూయా. రెండు స్వభావాలు గలవారు సంఘములో ఉంటారు. ఆమేనంటారు. వాళ్ళు కూడా ఆమేన్ చెప్తారు, వాళ్ళు కూడా వర్తమానం అని చెప్తారు, వారు కూడా బాప్తిస్మిదని చెప్తారు. కానీ వారి జీవితాలు వాక్య ప్రకారంగా ఉండవు, వారి మాటలు వాక్య ప్రకారంగా ఉండవు. వాళ్ళ మాటలు ఎప్పుడు ఉద్రేకపరంగా, అసూయపరంగా, ఒకరిని నిందించేవారిగా ఉంటాయి తప్ప ఒకరిని ప్రభువులోకి నడిపించేవారిగా ఉండరు. అందుకే ఏం చెప్పాను, ఆకాశం చూడొద్దు. ఏం చూడాలి మరి? మేఘం వచ్చింది. దేవుని స్తోత్రం. ఎప్పుడు వచ్చింది ఇది? 63లో. హల్లెలూయా. దర్శనాన్ని మీ ముందుంచాడు ఆయన. జోబుకి ఎట్టుకున్నావేమో, పెన్నుకి ఎట్టుకున్నావేమో, బ్యాగ్కి వేసుకున్నావేమో, మోటార్ సైకిల్కి వేసుకున్నావేమో, ఆటోకి వేసుకున్నావేమో, కారుకి వేసుకున్నావేమో, కానీ ఇది నీ హృదయంలో ఉండాలి. నేను వేసుకోవటం తప్పంటలా. నీ హృదయంలో ఉందా? నీ హృదయంలో మేఘం ఉందా? బలిష్ఠుడైన దూతున్నాడా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసై ఉన్నాడా? ఓ, నీ కొరకు సమాధిని గెలిచిన యేసు ఉన్నాడా? నువ్వు కూర్చుండినప్పుడు, నువ్వు లేచినప్పుడు వాక్యం ఉండాలంటే నీలో. హల్లెలూయా. మేఘం వచ్చింది. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? తలలు పైకెత్తుకోండి. మన విడుదల సమీపించింది. త్వరలోనే మన దేశానికి మనం వెళ్ళిపోబోతున్నాము. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడ ప్రారంభించబడ్డాము, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, మనల్ని అక్కడ తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటాడు, నా పౌరసత్వము పరలోకములో ఉంది. హల్లెలూయా. నీకు ఇక్కడ ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ నీకు ఐడి కార్డు లేకపోయినా పర్లేదు, నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా పర్లేదు, నీకేమి లేకపోయినా పర్లేదు, పరలోకములో పౌరసత్వాన్ని సంపాదించుకో. దేవుని స్తోత్రం. ఆమె చెప్తామా? ఏం జరుగుతుంది ఇప్పుడు? పౌలు గారు చెప్పాడా? పౌలు గారు చెప్తున్నాడు, సంగమ జాతికి వినాలి. ఈ కాలములోనే దేవుని బోరం రోగుతుంది. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవుని బోర అంటే ఎవరు? మనమే. ఇదిగోపడి నేను మాట్లాడుతున్నాను. దేవుని బోరేనా? అందరికి అర్థమవుతుందా? అందరు గమనించాలి మీరంతా. ఆర్భాటం ఏంటి? ఆర్భాటం అంటే కూటాలు పెట్టడం ఆర్భాటం. దేవుని స్తోత్రం. దేవుని బోర. ఎప్పుడైతే దేవుని బోర మోగుతుందో మృతులు లెగుస్తారు. మృతులను లేపేది నేనే, మీరే. ఎంతమంది నమ్ముతున్నారు? మృతులను లేపేది నేను, మీరే. హల్లెలూయా. హల్లెలూయా. 7వ దూత కూడా లేచి వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఆ కాలంలో నీవు ఉన్నావు. అందుకే ఆకాశం అమావాస్య ఎప్పుడు, రోహిణి కార్తె ఎప్పుడు, మోడం. లోకానికి అది మోడం, నీ హృదయానికి మోడం. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే వారు లెగుస్తారో పౌలు గారు అంటున్నాడు, కనురెప్పపాటులో మనము మార్పు నొందేదము. ఎంతమంది సంతోషిస్తున్నారు? అది ఈ కాలమే, అది ఈ దినాలే. ఎందుకు పాస్టర్ గారు? నోహోవు కాలంలో కూడా తింటానే ఉన్నారు జనులు, ఇప్పుడు కూడా తింటానే ఉన్నారు. ఆ కాలం ఇప్పుడు కూడా త్రాగుతూనే ఉన్నారు. ఆమె చెప్పాలి. తాగుతున్నారా? ఆ కాలంలో కూడా విచ్చలవిడిగా ఉన్నారు, ఇప్పుడు కూడా విచ్చలవిడిగా ఉన్నారు. గమనించాలి మీరంతా. అందుకే ప్రవక్త గారు అంటున్నాడు, మనము నోహోవు వర్తమానం 6వ రోజు. దేవుని స్తోత్రం. 6 రోజులు గతించి మనం ఎక్కడికి వచ్చాం తెలుసా? 7వ రోజులోకి వచ్చాం మనం. ఎంతమంది ఆమె చెప్తారు? హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం.
అందుకే ప్రవక్త బైబిల్ అంటుంది 2 సంవత్సరముల తర్వాత శ్రమ. రాత్రి యేసు గారు చాలా బాధపడిపోతున్నాడు. ఈ లోదర్న్ హై స్కూల్ గ్రౌండ్లో రేపు మీటింగ్ జరగాలనుకుంటా. అక్కడ ఏదో చిన్న లిటికేషన్ పెట్టేసి ఆయన మంచి మాట అన్నాడు రాత్రి. మనం వండుకున్న అన్నం మనం తింటాగలేదు అంటున్నాడు. సునీల్కి అర్థం అవ్వలేదు, నాకు అర్థమైంది. అంటే మన గ్రౌండ్లో మనం మీటింగ్లు పెట్టుకోవడానికి ఏమి లేదండి. ఏనండి? అవునండి, నీదే కావచ్చు. దేవుని స్తోత్రం. బైబిల్లో ఏమి జరిగిందో అవి జరుగుతున్నాయి. శ్రద్ధ కలిగి ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కొడదాం ఒకసారి. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచుకుందామండి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా విందాం. నేను మొన్న చెప్పాను, నేను వెలుగును చీకటిని వేరు చేశాడు. ఓకేనా? అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని సంతానం ఉన్నది, సర్ప సంతానం ఉన్నది. హల్లెలూయా. కయ్యూను షేతు, అదేనా? ఏబేలుని చంపేశాడు కదండి. చంపేశాడా? కయ్యూను సంతానము, షేతు సంతానం. కయ్యూను సంతానమే గొప్ప గొప్ప తెలివైన వారు. షేతు సంతానమే విధేయత కలిగిన, సామాన్యత కలిగిన వ్యవసాయదారులు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని సంతానం ఉన్నది నోహవు కాలంలో సర్ప. హల్లెలూయా. ఇప్పుడు మన దినాలు చూద్దాం, మనిషి కుమారుని దినాలు. సర్ప సంతానం, దేవుని సంతానం ఉంది. అండర్స్టాండ్? అందరికి అర్థం అవట్లేనట్టుంది చాలామందికి. ఇక్కడే తెల్లబొమ్మల్లో ఉన్నారు మీరంతా. వీళ్ళు పర్లేదు కొంచెం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వాతావరణం చెప్తుంది నా కంటికి. అమ్మా స్పర్శ కలిగి ఉండండి. హల్లెలూయా. చూడండి, మురికి నీరు మంచి నీరు ఉన్నట్టే మంచోడు కయ్యూను షేతు. అందుకే దేవుడు అంటాడు దేవుని సంతానం ఉన్నది, సర్ప సంతానం ఉంది. దేవుని స్తోత్ర. అందుకే వెలుగును దేవుడు వేరు. హల్లెలూయా. చూడండి, అబ్రహాముని ఊరు అనే ప్రాంతం, నేను వారి కొరకు ప్రాణం పెట్టలేదు, నీ కొరకు నేను ప్రాణం పెడతాకు వచ్చాను. నీతో స్నేహం చేయటానికి వచ్చాను. నువ్వు చీకటిలో నుండి నువ్వు వెలుగులోకి రావాలి. ఆమేన్, ఆమేన్. అందుకే ప్రవక్త గారు అంటున్నాడు, ఒక స్వభావం మంచిది, ఒక స్వభావం చెడ్డది. ఏంటండి? ఒక స్వభావం మంచిది ఒకటే. లేదు పాస్టర్ గారు వాక్యం తప్పించి మాట్లాడుతున్నాడు. వాక్యం చెప్తలేదు, ఆయన తిట్టేస్తున్నాడు. స్వభావం మంచిది కాదు. కానీ ఒకటికంటే తిట్టినట్టుందా నీకు? అమృతంగా ఉంది. విలువైన మాటలు చెప్పాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. నేను లేటుగా వస్తున్నారంటే జోషికి రోషం వచ్చి ఒక విషయాన్ని బంద్ చేసి ప్రత్యామ్నాయమైన వేరొక దాన్ని ఎన్నుకున్నాడు ఆయన. అప్పుడు నాకు అనిపించింది, నేను విన్నాను వాళ్ళు తిడుతున్నట్టే ఉందంటాను. పిత్రీలు వేశారు వాళ్ళు చెప్పిన మాటలను బట్టే. నేను కూడా మనిషిగా ఆలోచన చేశాను. నేను తిడుతున్నాను వాళ్ళని, ప్రభు అలాగైతే నన్ను క్షమించు. తిడతాక కాదు కదా నన్ను ఎన్నుకున్నది, నీవు సత్యాన్ని వారికి నేర్పమన్నావు. నన్ను ఏం చెప్పమన్నావు? తిమోతి పత్రికలో ఖండించమన్నావు, బుద్ధి చెప్పమన్నావు, హెచ్చరించమన్నావు. దేవుని స్తోత్రం. దానికి నీవు ప్రిపేర్ అయి ఉండమన్నావు. హల్లెలూయా. తర్వాత అబ్బాయి నోట విన్నాను, నేను అది మాని ఆరాధనకి ఇబ్బంది అవుతుందని మరొక కార్యాన్ని నేను ఎన్నుకున్నాను. దేవుని స్తోత్రం. మరి నేను అట్లా చెప్పకపోతే ఆయన ఎన్నుకోలేడు కదా.
ఎవరు మాట్లాడలే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్పాలి. అందుకే ఏమంటున్నాడంటే ప్రవక్త గారు ఇక్కడ అంటున్నాడు, ఒక స్వభావం మంచిది, ఒక స్వభావం చెడ్డది. ఆ స్వభావం ఎక్కడుందని తెలుసా? నీ లోపలే ఉందంట. అది ఎక్కడి నుంచో రాలా, నీ లోపలే ఉందంటది. పొట్టు బట్టలు వేయాలని, జట్లు ఫ్యాషన్గా వేసుకోవాలని అన్నీ నీ లోపలే. లిప్టిక్ వేయాలని, డాన్స్ వేయాలని. మరి ఎవరో చెప్తున్నారు, ఓ పెళ్ళికి వెళ్ళి వచ్చేసాం, తర్వాత మళ్ళా దేనికో వెళితే పెళ్ళికి వెళ్ళలేదులేండి, నేను వేరే పనికి వెళ్ళాను. నేను అంటే ప్రధాన కార్యక్రమానికి వెళ్ళాం పాస్టర్ అమ్మ గారు నేను. తర్వాత ఆ అమ్మాయిని పంపుతున్నప్పుడు రమ్మంటే పాస్టర్ అమ్మ గారు నేను వెళ్ళాం. తర్వాత ఎవరో చెప్తున్నారు, వాళ్ళ మామలందరూ కలిపి డ్యాన్స్ చేశారని. అందుకే దేవుడు నన్ను తీసుకెళ్ళలేదు అక్కడికి అనుకున్నాం. వాళ్ళ మామూళ్ళందరూ కలిసి డ్యాన్సులు వేసారంటండి. వేసిన్నావా? నువ్వు ఉన్నావు నా పక్కనే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఓహో, అందుకే దేవుడు నన్ను ఆ స్థలానికి పోనివ్వలా. ఆమె చెప్పండి. ఎందుకంటే నేను వాళ్ళని ఆపలేను, కానీ మనస్సు నొప్పించబడుతుంది అంతేగానా. ఎందుకు వచ్చామురా ఇక్కడికి అనుకుంటాం. దేవుని నామమున స్తోత్రం. అందుకే ఎక్కడుంది ఇది? అబద్ధం ఆడమని, బూతులాడమని, అసూయ కలిగి ఉండమని అనేది నీ లోపలే ఉందంట. నేనంటలా, ప్రవక్త చెప్పాడు. దేవుని స్తోత్రం. అందుకే మళ్ళీ యాడ్ చేస్తున్నాను, రోమాపత్రిక 8:5 అన్నమాట. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు, ఆమేన్, అది మరణము. ఏమవుతే? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. అంటే శరీరానుసారులు అంటే నేను అలాంటి బట్టలు వేయాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నేను ఫ్యాషన్గా కనపడాలి. అందరూ కూడా ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురును కాదు నన్నే చూడాలి. అది లోపల ఉంటుందంట. దేవుని స్తోత్ర. ఇది సర్ప సంతానం యొక్క స్వభావం అంట. ఏ సంతానం? దేవుని సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటారు. హల్లెలూయా. దానియేలు అనే నక్షత్రాన్ని చూస్తాడట. శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా అతడు ప్రార్థన చేయగలిగాడు, ఏ విధంగా తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు, ఏ విధంగా ధైర్యంగా ఉండగలిగాడు. ఆ తాతగారు వచ్చాడు, కూర్చోయండి పాపం, ఎదుక్కుంటున్నాడు, కూర్చోబెట్టండి. సంఘ పెద్దలే, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దామా? నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా. చప్పట్లో. నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం కలుగునుగా. సర్ప సంతానము యొక్క స్వభావమేమో నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అమ్మ చూడదు కదా, నాన్న చూడదు కదా, పాస్టర్ గారు చూడదు కదా, సంఘం చూడదు కదా, దాని స్వభావం అట. అందుకే ఇంకా అన్నాడు ప్రవక్త, లోతుకి వెళ్తలేదు నేను. సర్ప స్వభావం యొక్క లక్షణం. రే మీ నాన్న ఏడురా, లేడా, మీ అమ్మ ఎదురా, ఏమో. ఎవరు చెప్పాడు ఇవన్నీ? ఎవరు చెప్పాడు? మాట్లాడతలేదు. పక్క నుండి ఎవరని చెప్పారా? నా తల్లి నన్ను పాపములోనే. అది పాప స్వభావం, పాప స్వభావం అంటది. దేవుని స్తోత్రం. ఆ స్వభావమును మార్చటానికే పాపము లేనివాడు వచ్చాడండి. ఆయనే ప్రభు యేసుక్రీస్తు అండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని సంతానం, దేవుని సంతానం యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఆకాశ నక్షత్రములు వలె. హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి. అసలు ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడు ఆయన? ఎందుకు ఈ పీరియడ్ ఇచ్చాడు ఆయన? ఎందుకు నన్ను పిండముగా చేశాడు? ఎందుకు బాలుడిగా చేశాడు? ఎందుకు బాల వయస్సులో ఉంచాడు? ఎందుకు నన్ను యవనస్తుడిగా చేశాడు? యవనస్తుడిగా ఉండి నేను ప్రభువుకి నేను ఏం చేయాలి? ఆమేన్. అందరికీ అర్థమైందా? హల్లెలూయా. యవనస్తుడిగా ఉండి ఏం చేయాలి? అమ్మాయికి లైన్ వేయాలి.
అబ్బాయికి లైన్ అయ్యాలి, సర్ప సంతానాలు అయ్యి. దానియేలు యవనస్తుడు, నేను కూడా యవనస్తుడిగా ఉండాలి. దానియేలు అని నేను ప్రార్థించాలి. దానియేలు ప్రవక్త వర్తమానాలు చదివాడంట, నేను కూడా చదవాలి. హల్లెలూయా. సేట కొనిస్తున్నారు. బైబిల్లే, పాటల పుస్తకాలు లేవు వీళ్ళ దగ్గర. ఏమి లేవండి? ఆఫ్టర్ ఆల్ 150. దానియేలు వలె నేను ఉండాలి. దానియేలు వలె అంటే దేవుని సంతానం యొక్క ఆలోచనలు. సిస్టర్స్, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అద్భుతమైన మరం చెప్పాడే ప్రవక్త ఈరోజు. యెషయా గారికి సల్యూట్. ఆ పుణ్యాత్మురాలు ఎవరో, ఆ ప్రార్థనా జీవితం కలిగిన ఆ స్త్రీ ఎవరో. హల్లెలూయా. అర్థమైందా? దేవుని సంతానం ఆలోచించుకుంటూ వెళ్తుండగానే దూతను చూస్తుంది. ఆమె ప్రార్థనా జీవితం, ఆమె భక్తి జీవితం, బైబిల్తో ఉన్న అనుబంధం, బైబిల్తో ఉన్న సహవాసం. హల్లెలూయా. మనకేముందండి? యూట్యూబ్లు, దెయ్యాలతో సహవాసం. మాట్లాడితే చాలు ఇంతే. పాస్టర్ గారు వస్తే, ఎవరి పక్కళ్ళు వస్తే పాట ఎట్టుకోవటం. అర్హత లేకున్నా ప్రేమించావు, కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా ఇచ్చించావు, కేవలం నీ కృపయే. కృపయే 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 కృపయే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. అలాంటివి వద్దండి. నోహావు దినాల్లో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, మనం ఎక్కడికి వెళ్ళాలి? నేనేం చేయాలి? మారు మనసు పొందాలి, పాపానికి దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, రక్షణ పొందాలి. దేవుని స్తోత్రం. దీనత్వం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఓ దావీదు వలె అభిషేకించబడాలి, ఎస్తేరు వలె అభిషేకించబడాలి, మరియమ్మ వలె అభిషేకించబడాలి. దేవుని సంతానానికి ఉంటుందంట. ఉందా దేవుని సంతానం ఇక్కడ? దేవుని నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఆ దినాల్లో సగం జనాభా. నోహావు కాలం, నోహావు దినాలలో సర్ప సంతానం ఉందట. దేవుని స్తోత్రం. అది చెడిపోయిన సంతానం. ఆమేన్, ఆమేన్. అంతేకాదు, నోహావు కాలంలో జాగ్రత్తగా వినాలి, దేవుని సంతానం కూడా చెడిపోయిందంటండోయ్. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పాలి. నోహావు దినాలలో సర్ప సంతానం ఉంది. దేవుని పిల్లలు కూడా చెడిపోయారంట ఆ కాలంలో. అందుకే మన ప్రవక్త అంటున్నాడు, దేవుని సంతానము చెడిపోయే కాలం ఇదే. ఎంతమందికి అర్థమైంది? వర్తమానం అనుకుంటూ చెడిపోయే కాలం ఇది. మేము బాప్తిసం పొందామంటూ చెడిపోయే కాలం ఇది. వారికి ప్రార్థనలు ఉండవు, భయభక్తులు ఉండవు, దేవుని మీద ఇంట్రెస్ట్ ఉండదు, బైబిల్ చదవాలని ఉండదు. వాళ్ళ మైండ్ అంతా లోకమే. ప్రవక్త అంటున్నాడు, దేవుని సంతానము చెడిపోయే కాలం, దినము, చెడిపోయే కాలం యొక్క రోజులు, దినాలు, వాతావరణం వచ్చిందంట ఇప్పుడు. అయ్య బాబోయ్. అయ్యా యవనస్తులారా, ఏమైనా అర్థమైందా? దేవుని పిల్లలు చెడిపోయే వాతావరణం వచ్చింది. ఎంతమంది ఆమె చెప్తారు నాతో? పాస్టర్ అయ్యా ఎలా చెప్తావు? ఆదికాండం 6:11 క్లియర్ చూడండి, దానికి మ్యాచ్ అవుతుంది లేఖనం.
ఆదికాండం 6వ అధ్యాయం చదువునానా. భూలోకము ఏంటండి? సర్పసంతానం చెడిపోయిందని రాశాడా? అయ్యా పురుషులు, అమ్మ స్త్రీలు, రాశాడు అలాగా? చదువు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. ఇంకా చెప్పొచ్చా? సమస్త లేదండి పాస్టర్ గారు, సర్పసంతానమే చెడిపోయిందండి. దేవుని సంతానం అంశలా ఉందండి అందక్కడ. ఎవరు మాట్లాడతారు? సమస్త శరీరులు తమ మార్గాలను, దేవునికి స్తోత్రం. అదే కాలం మరలా ఉంది ఇప్పుడు ఇక్కడ. దేవుడు మీ కళ్ళు తెరుచునుగాక, దేవుడు బయలుపటిచ్చునుగాక, దేవుడు మీ ఉదయ నేత్రములు తెరుచునుగాక. ఎంతమంది ఆమె చెప్తారు? హల్లెలూయా. పాస్టర్ గారు, సర్పసంతానమే చెడిపోయిందండి. కాదండి, దేవుని పిల్లలు చెడిపోయారు. ఏంటి చెడిపోవటం? బైబిల్ చదవపోవటం నువ్వు చెడిపోవటమే. వర్తమానం చదవపోవటం నువ్వు చెడిపోవడమే. అత్తమాన సెల్ ఫోన్తో ఉండటం నువ్వు చెడిపోవడమే. బుధవారం ప్రార్థన ఉండదు మీకు, ఉపవాస ప్రార్థన ఉండదు మీకు, ఆల్ నైట్ ప్రార్థన ఉండదు మీకు. నువ్వు చెడిపోయావు. అదే కాదండి, ఈనాటి క్రైస్తవ్యము కూడా చెడిపోయింది. క్రైస్తవులు కూడా చెడిపోయారు. వర్తమానము కూడా చెడిపోతుంది. నేనంటలా, నమ్ముతారా బైబిల్? దేవుని స్తోత్రం. కానీ నోహోవు కాలంలోనంటండి ఒక్క కుటుంబం మాత్రమే చెడిపోకుండా ఉందంటండి. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఆ గడియ ప్రవక్త కుటుంబమే. ఈ గడియలో కూడా ఒక ప్రవక్త కుటుంబం ఉండాలి. అర్థమవుతుందా? ఆ గడియలో ప్రవక్త కుటుంబం మాత్రమే చెడిపోలేదంట. ఆ ప్రవక్త కుటుంబమే ప్రభు అయిన యేసుక్రీస్తు కుటుంబం అయి ఉంది. అదే నోహావు కుటుంబం అయి ఉంది. ఈరోజు అది మాదిరిగా ఉంది మనకి. ఎందరు చెడిపోతున్నా, ఎందరు పాడైపోతున్నా, ఎందరు ఫ్యాషన్ల వైపు వెళ్ళిపోతున్నా, లోకం వైపు వెళ్ళిపోతున్నా, ఒక్క నోహావు కొడుకులు, నోహావు భార్య, నోహావు కోడళ్ళు మాత్రమే ప్రవక్త వర్తమానం పట్టుకుని ఉన్నారంట. ఎంత గొప్ప ధన్యత! ధన్యులయా, ఎంతో భాగ్యులయా, ధన్యులయా, ఎంతో భాగ్యులయా. గొర్రె పిల్ల జీవా గ్రంథములు, గొర్రె పిల్ల జీవా గ్రంథములు రాయబడి వారు ధన్యులయా. గొర్రె పిల్ల జీవా గ్రంథములు, గొర్రె పిల్ల జీవా గ్రంథములు రాయబడిన వారు రాజులయా, ధన్యులయా, ఎంతో భాగ్యులయా. దేవునికి స్తోత్రం. నిజంగా పిల్లారా, ప్రవక్త వర్తమానం ఉంది. ప్రవక్త కుటుంబం ఆ రోజుల్లో లోక మాలిన్యం అంటకుండా ఏ రీతిగా ఉందో మీరు ఆ రీతిగా ఉంటే మీ ఇంటి పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు అవుతుంది. ఆమె చెప్పాలి. శ్రీమతి యేసుక్రీస్తును కలుసుకోవడానికే ఆయన వస్తున్నాడు. దేవుని స్తోత్రం. అమాయకుల్లో కూర్చుని ఉన్నారు చాలామంది. నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నావు అంత లెక్కలు చెప్పాలి దేవునికి.
నేనేం చెప్తున్నా నేనండి, తెలిసి తెలియక చెడిపోయిన వారి లెక్క వేరు, మనం ఎరిగి ఎరిగి చెడిపోతున్న వారి లెక్కలోకి వస్తాం. ఎవరిని వదలడం. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు నాకు తెలియదు అంటే గాక, ఖచ్చితంగా నువ్వెవరి పక్కన కూర్చున్నావో, ఏ రంగు బట్టలు వేసావో, నీ తల ఆ రోజు ఎలా దువ్వావో, ఆ రోజు ప్రసంగం ఏమిటో, ఆ రోజు ప్రసంగికుడు ఎవరో ఖచ్చితంగా నీకు చూపిస్తాడట. ఆ పరిశుద్ధుల ఎదుట ఖచ్చితంగా మన తల దించుకోవాల్సి వస్తుంది. నువ్వు తల పైకెత్తుకోవాలంటే నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. హల్లెలూయా. చూడండి, ఆ కుటుంబము చూడండి అంతా చెడిపోతున్నా. చూడండి, ఇంకా మనం చదువుకున్న దాంట్లోనే పైకి వెళ్తే 6వ అధ్యాయము 6వ వచనంలో 5వ వచనం చూడమ్మా. 6:5 నరుల చెడుతనము ఏంటండి? చెడు భూమి మీద ఇప్పుడు వర్తమానంలో కూడా గొప్పగా ఉంది. ఇది చెడు చాలా గొప్పగా ఉంది. నేను చెప్పాను, ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ మాట. బైబిల్ నమ్ముతారంతా? 2 స్వభావాలు ముందెట్టేనా? వాళ్ళ హృదయం ఎప్పుడు చెడ్డగా ఉంటుందని చెప్పాడా? వాక్యం మ్యాచ్ అయిందంటారా? దేవుని స్తోత్రం. ఇంకా కిందకు వస్తా అంటాడు, వాళ్ళని సృజించినందుకు బాధపడ్డాడట. వీళ్ళ కోసమా నేను రక్తం కార్చటం, వీళ్ళ కోసమా నేను ప్రాణం పెట్టడం. అయ్యా విశ్వాసులు, ఊరి దగ్గర ఉన్నవాళ్ళు తాలింపేసి తుమ్ములు ఎక్కువైపోయి ఆవేశం పెరిగిపోయి వస్తలేదంట. ఆ రోజు ఆ గడియకు వర్తమానం ఉంటే ఈ గడికి కూడా వర్తమానం ఉంది. ఆ గడియకు మేఘం ఉంటే ఈ గడియకు కూడా మేఘం ఉంది. ఆ గడియకు వాడుంటే ఈ గడియకు యేసుక్రీస్తు అనే వాడుందండి. మందసం ఉందండి. ఎంతమందికి సంతోషంగా ఉంది? హల్లెలూయా. చూడండి, ప్రవక్త గారు అంటున్నాడు, యేసుక్రీస్తు కుటుంబము వంటి యేసుక్రీస్తు కుటుంబము ఉంటే అది ప్రవక్త యొక్క కుటుంబమే. అది ఆ కాలం యొక్క నోహావు. ఆమేన్. ఆ రోజు నీతిగల కుటుంబం అంటది. దేవుని నామమున స్తోత్రం. ఈ రోజు కూడా నీతిగల కుటుంబం ఉండాలి. ఏది? శుక్రవారం ప్రార్థన ఏది? బుధవారం ప్రార్థన ఏది? నీతిగల కుటుంబం అని చెప్పొచ్చా? కొందరున్నారండి, దేవుడు దీవించును గాక. బ్రదర్, ఎండైనా వానైనా వర్షమైన ఇబ్బంది అయినా డబ్బు ఖర్చు అయిపోతుంది అనుకోకండి. ఆ కాలంలో కూడా జనులు విచ్చలవిడిగా ఉంటూ నచ్చిన కార్యాలు చేస్తూ నచ్చిన చోట్లకు వెళుతూ ఎక్కడికి మానేస్తున్నావంటే దేవుని సందే మానేశాను. అది పొరపాటు ఇక్కడ. అంతేనంటారా? నీకు నచ్చిన చోటుకెళ్ళి వెళ్తావు, డబ్బులు ఉంటాయి. దేవుని సంధికి రావడానికి డబ్బులు ఉండవు. ఆటోకు డబ్బులు ఉండవు, పెట్రోల్కు డబ్బులు ఉండవు, కానుకు డబ్బులు ఉండవు, ఐస్ క్రీమ్ కొనుక్కుంటాకు డబ్బులు ఉంటాయి, 7 శనక్కాయలు కొనుక్కుంటాకు డబ్బులు ఉంటాయి. నీకు ఎలా దిగజారిపోతుందో ఆ గడియ వర్తమానంలో. కానీ నోహావు కుటుంబం మాత్రం ఆ గడియ ఆ వెలుగును పట్టుకునే ఉన్నారంట. హల్లెలూయా. నీతిగల కుటుంబం ఒక్కటే, అది వర్తమాన కుటుంబం అంట. ఈరోజు కూడా మీరు వర్తమాన కుటుంబాలు ఎంతమంది ఆమె చెప్తారు? నాతో చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆ రోజు ఆ గడియ వర్తమానం కొరకు నమ్మకంగా ఉంటే ఈరోజు ఈ కుటుంబాలు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. నోహా వర్తమానం నేను చెప్పానుగా, త్రాగుతూ తినుచు పెళ్ళాడుచు పెండ్లికి ఇవ్వబడుతున్నారు. ఈరోజు కూడా అదేనా? ఈరోజు కూడా అదేనా? మొదటి పేతురు 3వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 19వ వచనం.
దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహావు దినములలో వాడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని నామని స్తోత్రం. నిజంగా 120 సంవత్సరాలు అంటండి. ఏమన్నా అర్థమైందా మీకు? నేను చెప్పనా? 24 సంవత్సరాల నుంచి, అంటే 2007 నుంచి వర్తమానం చెప్తున్నాను ఇక్కడ. ఏం చెప్తున్నాను? ఇప్పటికీ మార్పు రాలా. నిజంగా శివ బ్రదర్ మంచి పని చేశాడండి. వాళ్ళ భార్య బాప్తిసం పొందకపోయినా పెట్టి రప్పించి మాట్లాడాలి. నోట్లు రావు. ఇప్పుడు బాప్తిసం పొందకపోయినా పెట్టులు పెట్టి, ఎందుకు? తంతు తతంగాలు చెయ్యాలి, చేయకుండా ఉంటాకే. మా ఆయన ఊరుకోడండి, మా మాంగారు ఊరుకోడండి, మా ఓళ్ళు ఊరుకోడండి. ఇది వర్తమానం. బాప్తిసం పొందిన కాల్ చేసిన ప్రబుద్ధులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ తల్లి చచ్చిపోయింది, ఆమెకి బాక్సేనంట. చిన్న కొడుకు తలగోరు అట్టాలి మీ సాంప్రదాయ ప్రకారంగా. ఇప్పుడు సమాధి పెట్టులు పెట్టేది తతంగాలే. అన్యుడికి వచ్చిన బయలుపాటు వర్తమానం అనుకున్న వాళ్ళకి లేదు. అద్దంలో ఏడు మోకమే ఇంతే. వాళ్ళ ఆయన మోకం ఇందులో కనపడదు, కొడుకు మోకం ఇందులో కనపడదు, పిల్లల మోకాలు కనపడవు, కోళ్ళ మోకం కనపడదు. అది నీ భక్తి. శబాస్ అని పనిచేశాడు, అందుకు నేను ఆయన మెచ్చుకుంటున్నాను. ఒకడికి ఏకేసాడు నన్ను సమాధిని. అక్కడికి వెళ్ళాక వాళ్ళందరితో మరిసిపోయి గుండు కొట్టించేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు చేతలు ఇక్కడ. ఆడి మాటలు ఎక్కువ, వీళ్ళకి ఆళ్ళ మాటలు ఎక్కువ. ఇక్కడ గొడ్లాగా అరిసేటువంటి గేదె మాట వినరు. మళ్ళీ ఫోన్లు. మేము సమాజ్ చుట్టూ తిరగొచ్చాను. తిరుగులే మాని. ఏమి నేర్పుతున్నాం ఇక్కడ మీకు? మేము తినొచ్చండి. ఏ వింటున్నావైతే ఇక్కడికి వచ్చి నిద్ర అవుతున్నావా? అందుకే సంఘం ఎదుగు బదుగు లేదు. 22 సంవత్సరాలు 24 సంవత్సరాల నుంచి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, దేవుని పిల్లలు ఎలా ఉండాలి, దేవుని సంఘం ఎలా ఉండాలి, మనం ఎట్టుండాలి అని బోధిస్తుంటే నేను ఆయన్ని జ్ఞాపం చేసుకుంటున్నాను. నోహావుని. నిన్ను కూడా ఇలాగే ఇసుకిచ్చుంటారు వీళ్ళు. నోహావుకి ఇచ్చిన దీర్ఘశాంతం నాకు దయచేయి. దేవుని స్తోత్రం. కోప్పడితే పాస్టర్ గారు కోప్పడ్డాడు. మరి మీరు అనేయచ్చు, సందులో మాట గొంతులో మాట మీరు అనేయచ్చు, నేను అనకూడదు. మీరు పెద్దోళ్ళు, నేను చిన్నోడు కదా. మరి మీరే పెద్దోళ్ళు. ఎందుకంటే ఒక భక్తుడు చెప్పాడండి, నిలబడి వాక్యం చెప్పేవాడు కన్నా కూర్చుని ఉండేవాడు తెలుగుగలవాడట. అనిలు ఎక్కివించాడు నా మాటకి. దేవుని స్తోత్రం. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. వీళ్ళు వాక్యం వినరంటే చూసా, ప్యాంట్లు చూసా ఎన్నిసార్లు ఇట్టుడు చెయ్య పోజు కొట్టేస్తున్నాడు వాక్యం చెప్తాను అంటారంట కింద కూర్చొని. ఏ దొరతెట్టుకోకుంటున్నాడు, ఏమీ లేదేక. నోట్లోకి పురుగులు వచ్చేస్తాయి. చూసావు ఎలా ఊసేస్తున్నాడో పోజు. నీ కళ్ళు మంచి అంటావా? బోడు సార్లు పురుగులు వెళ్ళిపోతాయి లోపలికి. ఒకవేళ అనుకుంది జోరుగా దూరిపోయి కుట్టుకోకుండా నీకు కిందకి వెళ్తాక లేదు, దాన్ని భరించవలసిందే. దేవుని స్తోత్రం. సంగమా గమనించండి, నేనేం చెప్తున్నాను. చాలా బాధ నిజంగా. అన్యులు చేస్తున్నారు కానీ వీళ్ళ కనువింపు. బాప్తిస్మ ఇచ్చిన వాళ్ళు తగలబెట్టేసిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ.
శాంతిలు చేసిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. ఏమి వింటున్నావు నీవు అసలు? ఏం నేర్చుకుంటున్నావు అని అడుగుతున్నాను నేను. ఇతరులకు మాదిరికరంగా ఉండాలి మీ ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఆ గడియ వర్తమానం యొక్క కుటుంబం ఒక్కటి మాత్రమే ఉందండి. ఎన్నో కుటుంబాలు లేవు. ఈరోజు నీకు ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. కాళీపట్నం కుటుంబం ఉంది, మొగల్తూరు కుటుంబాలు ఉన్నాయి, చెనవరంలో కుటుంబాలు, భీమవరంలో కుటుంబాలు, మాదేపట్నంలో కుటుంబాలు, మొండుగూడాన్ని, ఏలువారులో, చిలుకూరులో ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి మీకు? హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రవక్త గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు మొదటి పేతురు పత్రికలో ప్రవక్త గారు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని దీర్ఘశాంతం అంటుండే. అబ్బా ఏంటండి? పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకే ఉంటుంది ఇది. దేవుని స్తోత్రం. ఆ దీర్ఘశాంతం మీకును వచ్చును గాక, మీకును అనుగ్రహింపబడును గాక. హల్లెలూయా. ఆ దీర్ఘశాంతం ఎందులో ఉంది తెలుసా? పరిశుద్ధాత్మలోనే ఉంది. పరిశుద్ధాత్మ పొందని వాడికి దీర్ఘశాంతం ఉండదు. ఎంతసేపు అయిపోయిందో చూడు ఎన్ని పాటలు పాడిచ్చేసాడు చూడు. ఇంకా చెప్పేస్తున్నాడు, ముగింతానంటా ఉంటాడు, ఇంకా మాట్లాడుతున్నాడు. ఇది దీర్ఘశాంత హృదయాలు కాదయ్యి. దేవుని స్తోత్రం. యేసయ్య కోటాల్లో యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు వాళ్ళని సముద్రం ఒడ్డున కూర్చోబెట్టాడు. సముద్రం ఒడ్డున అందరూ బీచ్లకి వెళ్తున్నారు. మరి ఎండాకాలం ఉండి ఎండలో వెళ్ళి వచ్చేస్తున్నావు. సాయంకాలం ఉండాలి నువ్వు అక్కడ, తెలుస్తుంది ఆ ఈగలో ఆ దోమలో. అలాంటి స్థలంలో ఆయన కూర్చుని కొండ మీద కూర్చున్నాడు. కొంచెం ఎత్తైన స్థలం కావాలి కాబట్టి వాళ్ళందరూ అలాగే కూర్చుంటే 3 రోజులు కోటాలంట. పెట్రమెంట్స్ లైట్లు లేదు, సెల్ ఫోన్ లైట్లు లేవు, ఛార్జింగ్ లైట్లు లేవు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఇంటికెళ్ళి లైట్ వేసేస్తాను వెళ్తారు. ఎందుకు? పక్కోడు టార్చర్ పడలేక. ఏంటండి? కొందరు కరెంట్ బిల్లు అయిపోద్దని వేయరు. దేవుని నామమునకు స్తోత్రం. అలాగే మీ లైట్లు కూడా ఇట్లేదు. మీ లైట్లు అంటే వాక్యం చదవరు, ప్రార్థన ఉండదు. నీకో లైట్ లేదు. వాక్యమే వెళ్ళడగొట్ట తోడనే వెలుగు కలుగును. నువ్వు ఒక వెలుగుగా లోకానికి ఉండాలి. నీ తల్లిదండ్రులకు ఉండాలి, నీ గ్రామానికి ఉండాలి, నీ సంఘానికి ఉండాలి, నీ బంధువులకు ఉండాలి. ఆరిపోయిన దీపం బుడ్డిలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. దీర్ఘశాంతం అంటే చదువమ్మా. ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము. హల్లెలూయా. చూడండి పిల్లలు, తన ఇంటి వారి కొరకు ఒక వాడను సిద్ధం చేసుకుంటున్నాడు. ఒక పక్క వెళ్ళి వాళ్ళకి సువార్త చేస్తున్నాడు, ఒక పక్క వెళ్ళి వాళ్ళకు వాక్యాన్ని చెప్తున్నాడు, ఒక పక్క వెళ్ళి కుటుంబాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు, కుటుంబాన్ని బలపరుచుకుంటున్నాడు. అయ్యా అమ్మా, లోకాన్ని చూడకండి, వాళ్ళు ఎదిరించే ప్రజలు. దేవుడు వారికి బయలుపరచబడలేదు. వారు ఇంకను శరీరానుసారులుగానే ఉన్నారు. మీరు వారి వైపు చూడకండి. దేవుడు మంచి దేవుడు, దేవుడు గొప్ప దేవుడు, దేవుడు అబ్రహాము దేవుడు, మన పితరుల దేవుడు. హల్లెలూయా. చెప్తున్నావా నీ కుటుంబానికి? వాళ్ళంతే, వీళ్ళంతే. ఆ సంగతి ఏంటో తేల్చేద్దాం. నీ సంగతి తేల్చేస్తాడు, చూసుకో. ఖాళీ మాటలొద్దు. నువ్వు వాడలోకి వెళ్ళకపోతే నీ సంగతి తేల్చేస్తాడు. ఇప్పుడు తేలుతున్నాడు, తెలుసా మీకు? దేవుని స్తోత్రం చెప్పాలి. తేలుతున్నాడు, తెలుసా? రబాయ్ సార్, బెల్షెజర్ రాజ్యాన్ని తక్కిళ్ళేస్తూ అన్నాడు. గుర్తొచ్చిందా? దానియేలు గ్రంథం. బెల్షెజర్ రాజ్యాన్ని తక్కుళ్ళు వేసి తుయ్. అందరికి అర్థమైందా? మరి నీ భక్తిని తుయ్యడా? నా భక్తిని తుయ్యడా? ఆదివారం ఒకటే తోకుతావా? తోకం. అందుకే అన్నాడు ఆయన, మీ లెక్కలు వేరు, నా లెక్క వేరు. నీ లెక్కలు పనికిరావు, ఆయన లెక్కలాగా ఉండాలి మనం. అయ్యా చూశాడు బైబిల్లో,
ఏ రాజా, నిన్ను త్రాసులో వేయగా తేలిపోయావు. ఈ బబులోను రాజ్యాన్ని రెండు చేతనాను, మాదీయులకును. హల్లెలూయా, చప్పలు కొట్టాలి. దేవుని స్తోత్రం. నువ్వు వర్తమాన ప్రకారంగా లేవనుకో, నీ ఇల్లు లోకము, నువ్వు వాక్యంగా ఉంటావు. పోసకదు ఇంట్లో రోజు దెబ్బలాట్లే. బైబిల్ ఇసిరేయచ్చు, అవసరమైతే పాటల పుస్తకాలు ఇసిరేయచ్చు, గుడికి రానని తలుపులు వేసేయచ్చు. ఆ బాబుని చూస్తున్నాడు, మిమ్మల్ని దూడేటి, నన్ను కూడా తోతాడు. తోగుతారా? చూసుకోండి ఒకసారి. నోహావు దినాలు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పాలి. చూడండి పిల్లారా, వాడ సిద్ధపరచుచుండగా ఎవరంటే వాళ్ళు విధేయులా చెప్పాలి. విధేయులా అవిధేయులంటే మీరే చెప్పాలి. అమ్మా, దేవుడంటే భయం లేనోళ్ళు, అంతేనా? అయ్యా, దేవుడంటే, దేవుని సన్నిధి అంటే ఇంటి మీద రాసుకోవచ్చు. ఏమని? దేవుని వలన ఆశీర్వదించబడిన వాడా, బయట ఉండనేలా, లోపలికి రా. భయం లేదు ఈ కుటుంబానికి. బుధవారం ఈ కుటుంబం కనబడదు, ఉపవాస ప్రార్థనలు ఈ కుటుంబం కనబడదు, ప్రభురాత్రి భోజనాలు ఈ కుటుంబం కనబడదు, 7 ముద్దలు చదివిన సందర్భాలు లేవు ఈ కుటుంబానికి, సంఘకాలాలు చదవదు, కుటుంబ బలిపీఠం ఉండదు. కానీ యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, అన్ని కష్టాలే. వాక్యం కరెక్టే, కానీ నీ బుద్ధి సరిలేదు, నీ నడత సరిలేదు, నీ ప్రవర్తన సరిలేదు. కనుక ఒకటే ఉంది మనకు మార్గం, బలిపీఠం దగ్గర రావటమే, అబ్బా తండ్రి అని ఆడమే. దేవునికి స్తోత్రం. రాత్రి ప్రార్థన చేస్తున్నాడు సోదరుడు, శాంసోని జ్ఞాపం చేసుకున్నట్టుగా ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాడు రాత్రి. హల్లెలూయా. ఒకరోజే కదండి, ప్రతిరోజు జ్ఞాపం చేసుకో. ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకో. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవిధేయులైన వారి, మనం కూడా అవిధేయులమే. మనం ఆయన వెంబడించలేదు, మనం ఆయన ఎదగలేదు. కష్టం వస్తే ఎదుగుతాం ఆయన్ని, బాధ వస్తే ఎదుగుతాం, ఆయన శుభకార్యమైతే ఎదుగుతాం. మిగతా కార్యక్రమాలు ఎదుగుతావమ్మా. కూతురింటికి వెళ్తున్నానండి, అల్లుడు రమ్మన్నాడండి, మనవరాలు రమ్మందండి, మనవరాలు ఇల్లు సర్దుతాకి వెళ్తున్నానండి, కొడుకు పెళ్ళండి, మనవడు పెళ్ళండి, మనవరాలు కన్నాదండి. అవిధేయులైన వారి వద్దకు మనం కూడా ఎదగలేదు, కానీ మన పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంది. అందుకే ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు. ఆయన సేవకుని రూపంలో, విశ్వాసుల రూపాల్లో, సంఘ పెద్దల రూపాల్లో, బైబిల్ రూపంలో, వర్తమాన రూపంలో. ఆమె చెప్పండి పిల్లారా. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మన ప్రవక్త బోధించాడు, ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు. ఎంతమంది చదివారు? దేవుడు మళ్ళీ దీవించును గాక. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థనకు రావట్లేదంటే ఎక్కడున్నావు? సెల్లపోనోదల పరీక్షలో ఉత్తిదే. తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు. పిల్లలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నోహావు కాలం మన కాలం. నోహో కాలానికి వాడుంది, ఇప్పుడు నీకు క్రీస్తే వాడై అన్నాడు. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. ఆమె చెప్తారా? ఆయన ఎలా వెళ్ళాడంటండి? ఆత్మరూపిగానే వెళ్ళి వాళ్ళకి ప్రకటించాడంట. అయ్యా, అందరికి అర్థమవుతుందా? దేవుని నామానికి స్తోత్రం. చూడండి, చెర అంటే ఏమనుకుంటున్నారంటే చాలామందిని మన ప్రవక్త చెప్పాడు, పాతాళంలో వాళ్ళకి అనుకుంటున్నారంట. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలంటే మనల్ని చెప్తున్నాడు ప్రవక్త. ఎస్ బ్రదర్. పాతాళంలో ఉన్న వాళ్ళకి చెప్పారు అనుకుంటున్నారు. బైబిల్ మిషన్ బోధ, అది బైబిల్ మిషన్ బోధ.
అయ్యా బైబిల్ మిషన్ విశ్వాసులు ఉన్నారా? అమ్మను బట్టు బాబుని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు బైబిల్ ఎట్టుకుని, సంకలు ఎట్టుకుని. ఇప్పుడు చెరలో ఉన్నావు నీవు. అయ్య బాబాయ్ నేను రాలేకపోతున్నాను, అదే శర. ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, అదే శర. హల్లెలూయా. మా కుటుంబం కొంచెం మనశ్శాంతి లేదు, అది చెర. హల్లెలూయా. ఎంతమంది ఆమె చెప్తారు నాతో? నేను ముగించేస్తున్నాను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆమె చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, 8 మంది చూడండి సాదృశ్యంగా ఉన్నారంట మనకి. ఎందుకంటే నోహాబు దినములలో దేవుని పిల్లలు చెడిపోయారు. ఆ కుటుంబం మాత్రమే తిరిగి జన్మించి రక్షణ పొందారు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ చెప్తుంది, ఆదాము మొదలుకొని 7వ వాడు. ఎవరు 7వ వాడు? హానోకు. ఆమేనంటారా? హల్లెలూయా. హల్లెలూయా. ఆదాము మొదలుకొని లెక్కేసుకుంటూ వస్తే 7వ వాడు హానోకున్నాడు. ఇప్పుడు కూడా హానోకు ఇక్కడ ఉన్నాడు. ఆ హానోకు కాదు, ఈ హానోకు. శరీరం మార్పు పొంది వెళ్ళిపోయే హానోకు. ఆమె చెప్తారా? హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు 7వ వాడు మన మధ్యలో కూర్చున్నాడు. ఇప్పుడు శ్రీమతి యేసుక్రీస్తు. శ్రీమతి యేసుక్రీస్తు ఇక్కడ కూర్చుంది. హల్లెలూయా. ఎంతమంది ఆమె చెప్తారు? అందుకే పిల్లరా, హానోకు పిరమిడ్ని కట్టాడు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన అక్కడ పిరమిడ్ కడుతూ అర్థమైందా? బైబిల్ లేదు ఆ రోజు. బైబిల్ లేదు. దేవుని బయలుపాటుతో, దేవుని ప్రత్యక్షతతో ఆయన చూడండి పిరమిడ్ కట్టాడు. మీకు తెలుసు అందరికీ. ఓ రాయి, ఓ రాయి, ఇది అనుకుంది తూర్పు. ఇలా చూడండి, ఇది ఇక్కడ ఉంది, ఇది లోయ చెక్కబడ్డది. ఇది తూర్పులో కార్నర్ దగ్గర ఈ రాయి ఉండాలి. పెద్ద బండ అనుకుందాం. ఇటు ఇది 12 అడుగులు ఉంది. దేవుని స్తోత్రం. ఓ పిల్లరా, ఇలాగా 6 అడుగులు ఉంది. ఎంత రాయి ఎవరమవుతారండి? అర్థమైందా బ్రదర్? ఇప్పుడు హానోకు అంటున్నాడు, నీవు ఈస్ట్లో కార్నర్లో ఉండటానికి చెక్కబడ్డావు. ఇక్కడి నుంచి లేచి వెళ్ళి అక్కడ అమర్చబడు. హల్లెలూయా. హల్లెలూయా. నా చెయ్యి వణుకుతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడికి వచ్చి ఇక్కడ అమరేదట. దేవుని స్తోత్రం. ఉన్నావా రాయిగా? ఉన్నావా? భలే నవ్వుకుంటున్నారు కానీ రాయిలుగా మాత్రం తయారవ్వాలా. ఏ థామస్, దేవుని స్తోత్రం. ఎంతమంది కూలీలు ఆనాడు ఈనాడు ఉన్నటువంటి కొక్కిరేనులు లేవు. ఈనాడున్న టెక్నాలజీ లేదు. ఓ హానోకు ఇలా లేచి వెళ్ళి అక్కడ అమర్చమన్నప్పుడు అక్కడది అమర్చబడేదంట. ఇక్కడ అమరలేదండి ఈ రాయ. అమరలేదు, ఇంకా ఊగిసలాడుతుంది అనుకుంటున్నారేమో. అది ఊగిసలా చక్కబడి కరెక్ట్గా వచ్చింది. ఇదే సాదృశ్యం మీకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న సొలొమోను కాలంలో కూడా కనబడుతుంది. లోయలో చెక్కబడి ఆ రాయి ఎక్కడ ఉత్తరాన్ని అమర్చబడాలా, దక్షిణమని అమర్చబడాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు హానోకు కూడా అదే స్వరం వినపడుతుంది. కమి ఇదిగో పైకి ఎక్కి రండి. క్యాచ్ చేస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కడుతూ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ముగిస్తున్నాను, 5 నిమిషాలు అయిపోతుంది. ఎగస్ట్రా క్షమించండి. ఇక్కడ రాజుగారి గది ఉందంట, ప్రభువైన యేసుక్రీస్తు గది ఉందంట, ఆయన భార్య రాణి గది ఉందంట. ఇక్కడ ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగా హానోకు ఆత్మీయ ప్రత్యక్షతతో కట్టాడో. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఆమె చెప్తారు నాతో? దేవునికి మహిమ కలుగును గాక.
అంతేకాదు ఆ రాజుగారు గది దగ్గరికి, రాణి గది దగ్గరికి వెళ్ళటానికి 7 మెట్లు ఎట్టాడంటండి. హల్లెలూయా. ఒక్కొక్క మెట్టు ఏపేసి సంఘకాలము, 2 స్మరణ సంఘకాలము, 3 తూతైరా, ఇలాగ మీరు లెక్కేసుకుంటే లవోదికియా 7 మెట్లు ఉన్నాయా? చపల కొట్టి దేవుని మనం మహిమపడదామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని మెట్లు ఉన్నాయండి? ఏ మెట్టు ఎక్కారు మీరు ఇప్పుడు? ఏ మెట్టు ఎక్కారు? కళ్ళు తిరిగేస్తున్నాయండి పాస్టర్ గారా. మెట్లు ఎక్కిదానికి కళ్ళు తిరిగేస్తుందండి. కళ్ళు తిరిగేస్తాయి ఎందుకంటే నువ్వు మెట్లు ఎక్కే లిస్టులో లేవు. అది అర్థమైందా? అంటే మెట్లు ఎక్కేదేవుడు కొందరు కళ్ళు తిరిగితే తెలుసా? మాట్లాడరంలే. వాళ్ళు ఎంతసేపు కూర్చుని ఆకలేదు, ఎంతసేపు లోకవార్తలు చెప్పుకున్నా బావ గుర్తురాడో, పిల్లలు గుర్తురారో, ఆ వార్తలు అయ్యి. కానీ 2 మెట్లు ఎక్కేటప్పటికి అయ్యి బాబోయ్ కళ్ళు తెరిగిపోతున్నాయి పిల్లే, అయ్యి బాబోయ్ పట్టుకోవా పిల్ల, పట్టుకోవా పిల్ల. ఇక్కడ పిల్లలు ఉంటారు, అక్కడ పిల్లలు ఉండరు. ఎక్కడా? నువ్వు వెళ్ళే చోటు అగ్ని ఆరదో, నువ్వు జాబో. దయచేసి నోహావు దినాలు ఆ రోజు వాడ సిద్ధమైంది. ఈరోజు యేసుప్రభు అనే వాడ ఉంది. ఆ వాడలోకి రండి. మీకు నెమ్మది, మీకు సమాధానము, మీకు సంతోషము. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరూ దీవించును గాక. లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. అందరూ కూడా 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. గడిచిన వారంలో మనం ఏ మాటలు విన్నాం? తిరిగి మరలా ఇదే వారంలో ఈరోజు కూడా మరొక కొన్ని మాటలు. దీర్ఘశాంతంతో 120 సంవత్సరాలట నీ ఓడలోకి వస్తావని, క్రీస్తుని కలుసుకుంటావని, ఆ 7 మెట్లు ఎక్కుతావని దీర్ఘశాంతముతో సేవకుల్లో నుండి, 5 అంతల పరిచర్యలో నుండి నీకు నేర్పుతానే ఉన్నాడు, బోధిస్తానే ఉన్నాడు. కానీ మనకు వినటానికి మనసు లేదు. ఓ దేవునితో గడపటానికి మనసు లేదు. లోకముతో గడుపుతున్నాము, కానీ శరీర సంబంధులుగా కనపడుతున్నాం. సోదరుడా, నీకు మంచి అవకాశం. సహోదరి, నీకు మంచి అవకాశం. ఓ నువ్వు మారు మనసు పొందినట్లయితే నువ్వు ఆత్మానుసారంగా మారగలవు. ఓ క్రీస్తు బిడ్డగా నువ్వు మారగలవు. ఓ ఆయన దీర్ఘశాంతం ఇంకను కనిపెడుతూ, ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు, మన బంధకాల్లో ఉన్నాం, లోకాశుల్లో ఉన్నాం, లోక తలంపుల్లో ఉన్నాం. ఆ విధంగా ఉండి నువ్వు నశించిపోతావని ఇదిగో 5 అంతల పరిచర్యలో వర్తమానంలో నుండి దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఆ కలువరిని కలుసుకోమంటున్నాడు. ఆ కలువరి దగ్గరికి రమ్మంటున్నాడు ఆయన. కలువరిలో నీ పాపానికి క్షమాపణ ఉంది. కలువరిలో ఓ నీకు స్వస్థత ఉంది. కలువరిలో నీకు విడుదల ఉంది. కలువరిలో ఎత్తబాటు ఉంది. కలువరిలో శరీర మార్పు ఉంది. నమ్ముతారా పిల్లారా? నమ్ముతారా పిల్లారా? ప్రార్థన చేసుకోండి పిల్లారా. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. నాయన ఆ బయలుపాటు నాకు ఈ నాయన, ఆ ప్రత్యక్షత నాకు ఈ ప్రభువా. ఆ దానియేలు చూడండి పిల్లారా. ఓ పిల్లారా, ఆ యవనస్తుడు చూడండి పిల్లారా. ఆ కాలంలో చూడండి. ఓ దేవుని సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటారంట. సర్ప సంతానము చెడిపోతుందంట. లోకమును చూచి, లోక కోరికలను చూచి, లోక ఆలోచనలు చూచి. కనుక నువ్వు ఎట్టున్నావో నాకు తెలియదు, కానీ ఈ మధ్యాహ్న కాలంలో నీ ఒప్పుకుంటే, నీ ఒప్పుకోల్ని అంగీకరించి నీ కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు ఉన్నాడు ఇక్కడ. ప్రభువా, నా జీవితం ఈ విధంగానే ఉంది. విలువైన వాక్యాన్ని, విలువైన వర్తమానాన్ని నేను నిర్లక్ష్యం చేసుకుంటున్నాను. ప్రభువా, నన్ను మార్చవా తండ్రి, నన్ను సరిచేవా ప్రభువా. నేను పడిపోయానయ్యా, నన్ను లేపండి అయ్యా, నన్ను స్థిరపరచు ప్రభువా. ఇదిగో ఆ యనమండుగురులో నేనొక్కడిని ప్రభువా, ఆ యనమండుగులో నేనొక్కడిని నాయన. ఇదిగో నేనొక్కడిని ప్రభువా. ఆ వాడలోకి నేను వెళ్ళాలి ప్రభువా. ఓ నీవే మాకు ఆశ్రయము, నీవే మాకు దుర్గము. నువ్వు తప్ప మమ్మల్ని తప్పించేవారు ఎవరు లేరు నాయనా. దేవునికి అప్పగించుకోండి పిల్లారా. దేవునికి అప్పగించుకోండి. దేవునికి అప్పగించుకోవాలి అందరూ కూడా. దేవునికి అప్పగించుకోండి. ప్రార్థన చేయండి. అందరూ కూడా మౌనం అయిపోతున్నారు. అందరూ ప్రార్థన చేయాలి. 2 నిమిషాలు. ప్రారంభం కంటే అంతం మేలు. నీ అంతం కరెక్ట్గా ఉండాలి. నీ అంతం దేవుడు చూస్తున్నాడు. తిరిగి మునుపడి ప్రార్థన, మునుపడి అభిషేకము,
మునుపటి విధేయత, మునుపటి భక్తి, మునుపటి ప్రార్థన, మునుపటి పట్టుదల తిరిగి సంపాదించుకోండి పిల్లారా. అంతము మేలు. అంతవరకు సహించువాడే రక్షణ పొందుతాడు. పోగొట్టుకోకండి విలువైన సమయాన్ని, విలువైన వాక్యాన్ని, విలువైన ఎత్తబాటుని, విలువైన పునరుద్ధానాన్ని దేవుని సమర్పించుకోండి పిల్లారా. దేవునికి అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలను బట్టి మీకు ఎన్నో వందనాలు. ఇక మా బిడ్డలందరినీ కూడా సకాలానికి తీసుకుని వచ్చావు. ఇదిగో నాయన, తిరిగి నోహావు దినాలని తిరిగి మాకు జ్ఞాపం చేసావు. మా కాలం ఇట్టుందో, నోహావు కాలం ఇట్టుందో నాయన. ఇదిగో ప్రభువా, అలాంటి దినాల్లో ప్రభువా దేవుని పిల్లలు చెడిపోయారు. ఓ సర్ప సంతానం కూడా చెడిపోయింది నాయన. ఆ చెడిపోయిన దినాల్లో ప్రవక్త కుటుంబం మాత్రమే, ఆ గడియ వర్తమాన కుటుంబం మాత్రమే పవిత్రంగా ఉందంట నాయన, యథార్థంగా ఉందంట నాయన. ఆ వాడలోకి వాళ్ళు మాత్రమే వెళ్ళారంట నాయన. ఈ దినాన్ని కూడా మాకు కూడా ప్రవక్తనిచ్చావు తండ్రి, మాకు కూడా మేఘమిచ్చావు నాయన, మాకు కూడా క్రీస్తు అనే వాడనిచ్చావు తండ్రి. ఇదిగో నాయన, మేము ఈ గడియ వర్తమానంలో ఉంటేనే ఆ క్రీస్తులో ఉంటామని చాలా క్లియర్గా, స్పష్టంగా మాకు నేర్పించా ప్రభువా. నిజంగా ఇదిగో నీ బిడ్డలు దేవాని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు నాయన. ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారిని క్షమించండి నాయన, వారిని మన్నించండి ప్రభువా. తిరిగి వారిని వాక్యం దగ్గర తీసుకురండి నాయన. ఓ వాక్యానికి విధేయులుగా చేయండి ప్రభువా. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలని వర్తమానంలో చాలా స్పష్టంగా మాతో చెప్పావు నాయన. ఇదిగో మేము నశించబడు మీకు ఇష్టం కాక ఇదిగో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. ఓ ఎవరు హృదయాలను కఠినపరచుకోకుండా నాయన, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థించు తండ్రి. అయా, నిన్ను కలుసుకునే వారిగా చేయండి, మేఘాన్ని కలుసుకునే వారిగా చేయండి. నీ పాదముల చెంతే ఆ యొక్క ప్రసన్నతను పొందుకోవడానికి, ఆ దైవత్వాన్ని పొందుకోవడానికి, ఓ ఆ బలిష్ఠుడైన దూతను కలుసుకోవడానికి నీ కృపను నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చెప్పండి వాక్యాన్ని బిడ్డలందరి జీవితాల్లో దేవా ఫలింపచేసి సమృద్ధినివ్వండి నాయన. ఓ రూపాంతరపరిచే శక్తినివ్వండి నాయన. దర్శనములతో నింపండి, కళలతో నింపండి నాయన. ఓ వాక్యముతో కనెక్ట్ అయి ప్రభువా, వాక్యముతో ఏకమై ప్రభువా, ఓ నేను స్తుతించువారిగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో మా బిడ్డలు ఆయా ప్రాంతాలు వెళ్ళారు, క్షేమంగా వారిని తీసుకుని రండి ప్రభువా. ఇదిగో నాయన, కొంతమంది బిడ్డలు రాలేకపోయారు, దయచేసి వారిని క్షమించండి నాయన, మన్నించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో కొంతమంది కష్టజీవులు ఉన్నారు, ఎండలో పనికి వెళ్తున్నారు, వారికి తోడే ఉండండి నాయన, నీ కృప చూపించండి తండ్రి. ఇదిగో మరియమ్మ కోసం ప్రార్థన చేస్తున్నాం, మరియమ్మను ముట్టి స్వస్థపరచండి నాయన, సంపూర్ణ ఆరోగ్యం దయచే ప్రభువ. ఈరోజు మార్తమ్మ వచ్చింది నాయన, మార్తమ్మను దర్శించండి. ఓ వినటం వలన విశ్వాసం వస్తుందని చెప్పావు నాయన, తప్పగా బిడ్డ జీవితంలో మీకు కార్యం చేయండి ప్రభువ. ఓ నిరాశ కలిగిన బిడ్డను తండ్రి, ఓ తృప్తి లేని ఆ బిడ్డను ప్రభువ, ఓ నీ వాక్యం ద్వారా నెమ్మది నా కుటుంబానికి దయచే తండ్రి. ఇదిగో రూతమ్మ వచ్చింది నాయన, రూతమ్మను కూడా దర్శించిన ఆయన, యేసుక్రీస్తు నామములో బిడ్డను ముట్టండి ప్రభువ, స్వస్థపరచండి నాయన. ఆ బిడ్డను విచారములోకి, దుఃఖములోనికి, నిట్టూర్పుల్లో లాగుతున్న దెయ్యమా, యేసు నామములో విడిచి పొమ్మని జపిస్తున్నాను. సంపూర్ణ స్వస్థత ఇచ్చేన ఆయన. మా సోదరుడు మరి శివప్రసాదుడు మీకు అప్పగిస్తున్నాను. ఇగో భార్యను పోగొట్టుకున్నాడు ప్రభువ, అది ఇంకా ఓ దేవా తీరకముందే తల్లి చనిపోయింది ప్రభువ. ఆ కుటుంబానికి ఓదార్పునివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి నాయన, బలపరచండి నాయన. ఓ దెబ్బ వెంబడి దెబ్బ, శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన. ఇదిగో నాయన, యోబుని ఆ విధంగా కొట్టాయి ప్రభువ. ఇగో నీ మార్గంలో ఎవరైతే నడుస్తున్నామో ఆ విధంగా మమ్మల్ని కూడా కొడతాయని చెప్పావు నాయన. నువ్వే మా ధైర్యము, నువ్వే మా దిక్కు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు తిరిగి వెళుతున్నారు, బళ్ళ మీద, ఆటోల మీద నడిచి వెళుతున్నారు. బిడ్డలకు తోడుగా ఉండండి, ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా నాయన ఈ వారమంతా నీ బిడ్డలు భద్రపరచు నాయన. వారు చేసే పనులు మీరు తోడుగా ఉండండి నాయన. ఇగో చిన్నపిల్లలు ఉన్నారు, వారు ఇంట్లో కూర్చోబెడితే ఉండరు ప్రభు, అటు ఇటు వెళ్ళిపోతారు. ఆ బిడ్డలు కూడా మీరు దేవా క్రమపరచండి తండ్రి. ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా సహాయం చేయను ఆయన. తినే ఆహార వస్తువులు బట్టి ఎవరికెట్టి బలహీనతలు రాకుండా నాయన సంపూర్ణమైన ఆరోగ్యాలు మీరు దయచేయండి. ఇదిగో మా బంధువు నాయన మరి సృజన కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఆ బిడ్డ కూడా దేవ క్యాన్సర్ ఆవరించింది నాయన. ఆ యవనస్తురాలను మీరు ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి నాయన. నీ అద్భుతమైన కార్యం చేతండ్రి. లైవ్ ద్వారా ఉంటున్న బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచ్చు ఉన్నాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఎత్తబడేంత వరకు ఆయన గొప్ప అభిషేకము మనందరితో ఉండి నడిపించునుగాక.